టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక ఫిల్మ్ ఉంది. థియేటర్లో మన వాళ్ళు చూడకపోవచ్చు, బట్ ఒకసారి అది వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళంతా చాలా మంది చూశారు, వర్డ్ ఆఫ్ మౌత్. సో ఈ ఓటీటీలో కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పెద్దగా పనిచేస్తుంది. అవునండి. బట్ టూరిస్ట్ ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం, బాగా నచ్చిన సినిమా. అలాంటి సినిమాలు మన తెలుగులో తీయలేక కాదండి, తీసే వాళ్ళకి అది ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ల్యాండ్ చేయాలి, ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలనేది సరిగ్గా చేయలేకపోతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. సినిమాలు తీయగలుగుతారు, బట్ అది సరిగ్గా ఎందుకంటే చాలా సినిమాలు ఓటీటీకి వెళ్ళాక మన తెలుగు సినిమాలు, తెలుగులో కూడా కొన్ని ఫిల్మ్స్ ఓటీటీలో బాగున్నాయి, అరే థియేటర్లో మనకి వచ్చినట్టు కూడా తెలియదు, మామూలు జనాలకి అసలు తెలియదు, ఉన్నట్టు కూడా తెలియదు ఎగ్జిస్టెన్స్. అంటే ప్రమోషన్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వెళ్ళడం వల్ల, లేదా కొన్ని ఫార్మాట్ పెట్టుకొని వెళ్ళడం వల్ల. ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు అంటే మనం ఇంతకుముందు అంటే హోర్డింగ్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు అవి లేవు. ట్రెడిషనల్ లేదు, హోర్డింగ్స్ లేవు, పోస్టర్స్ లేవు. అంటే వర్కౌట్ అవుతున్నాయా లేదా పక్కన పెడితే అసలు మన విండోస్ క్లోజ్ చేస్తాం, ఓన్లీ డిజిటల్ వెళ్తున్నాం. ఇంకా అసలు డిజిటల్ తప్ప మనం ఎక్కడైనా స్పెండ్ చేయట్లే. అండ్ డిజిటల్ కూడా ఏంటంటే రెగ్యులర్ పిఆర్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, ఈ టైంకి ఇది ఇవ్వాలి, ఈ టైంకి ఇది ఇవ్వాలి, అంతే. అది పనిచేయదు. అది నీ కాంటెంట్ ఏంటి, నీ కాంటెంట్ని ఆడియన్స్కి ఎలా హుక్ చేయాలి అనేది నీ ప్రమోషన్ స్ట్రాటజీ నువ్వే తుక్కోవాలి, ప్రొడ్యూసర్ లో చేతిలో ఉంటుంది. అంతేగాని పిఆర్ వాళ్ళ ప్రాబ్లం కాదు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ ప్రాబ్లం కాదు. వాళ్ళు 100 సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ ఫార్మాట్స్ చెప్తారు, ప్రొడ్యూసరు ప్లాన్ చేసుకోవాలి ఎలా చేయాలి అని, ప్రొడ్యూసర్ డ్రైవ్ చేయాలి. అది లేదు మన దగ్గర.